చెప్పమ్మా. నమస్తే నాన్నగారు, ఎలా ఉన్నారు నాన్నగారు? ఎలా ఉన్నారు? దేహం గురించా, ఆత్మ గురించా? ఆత్మ గురించి. ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నాన్నగారు. అంటే మీ దేహం గురించి అంటే మొన్న గొంతు నొప్పి ఇప్పుడు ఎట్లుంది నాన్నగారు, మాట్లాడుతున్నారా అని. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంది, అర్థం అవుతుందా? బాగా అర్థమవుతుందా? మీకు నొప్పి గిప్పి ఎట్లుంది నాన్నగారు, అది నేను అడిగి. వాయిస్ వినపడదు నీకంతే. అంతే. ఏంటి నాన్నగారు, అది కాదు, మీరు చెప్పేశారు కదా, నోరు మూసుకొని ఉండడమే, ఏదే ఆలోచన లేకుండా అలా ఉండిపోవడమే హాయిగా ఉంటున్నాను నాన్నగారు. ఇంకా క్లాసులు కూడా రావడం, మీరేమో కనపడమన్నారు, నాన్నగారేమో కనపడమంటారు. నైట్ ఇట్లా ఉంటా, ఇట్లా ఉంటా, అట్లా ఉంటా. వద్దులే, నాన్నగారిది చెప్పింది అర్థమైంది కదా, దాన్ని ఆచరిస్తే చాలా నోరు మూసుకో ఉన్నాను నాన్నగారు. మంచిదమ్మా. నోరు నిజం. మూసుకోవడం కాదు, మనసులో సంకల్పాలు ఉండకూడదు. అదే నాన్నగారు, మనసు బంధించేశాను. మనసొద్దు, మనసు లేదు అసలు. మనసు లేదని ఎవరు చెబుతున్నారు? మనసు ఉంటే ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన లేనప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది నాన్నగారు? మరి ఏముంటుంది అప్పుడు? నేనుంటాను అంతే. నేనంటే ఎవరు నాన్నగారు? అక్కడ నేను అంటే నాకు రూపం లేదు కదా నాన్నగారు. మరి నేనుగా ఉంటే. రూపము లేదని ఎవరు చెబుతున్నారు? చెప్పడం కాదు నాన్నగారు, నేను నేనుగా ఉన్నప్పుడు నాకేమీ అనిపించదు నాన్నగారు. నేనున్నా అని మాత్రం తెలుస్తుంది నాన్నగారు నాకు. అనిపించదు అంటున్నావు, ఎవరికి అనిపించదు? దేహానికి అనిపించదు, మాయారోహిణి కనిపించదు. మరి దేహం గురించి కాదు, దేహం ఉన్నట్టు ఎప్పుడు చెబుతున్నారు? ఇది మాయా నేనే చెప్పేది. మరి మాయా నేను చూడగలదా ఆత్మని? చూడలేదు, తనకి సంబంధం లేదు నాన్నగారు. మరి సంబంధం లేనప్పుడు ఏమీ లేదని ఎట్లా చెబుతావు? ఏమీ లేదని కాదు నాన్నగారు, కళ్ళు మూసుకొని మనం మౌనంగా ఉన్నప్పుడు నేనున్నా అని మాత్రం తెలుస్తుంది నాన్నగారు. నేను ఉన్నా అనేది ఎవరికి తెలుస్తుంది? చెప్పమ్మా. ఎలా ఎవరికి చెప్తుందంటే ఏం చెప్పాలి నాన్నగారు? చెప్పేవాడు ఎవరు, వినేవాడు ఎవరు, చూసేవాడు ఎవ్వరు లేరు కదా నాన్నగారు. మరి లేకపోతే నేను నేనున్నా అని మాత్రం నాకు తెలుస్తా ఉంది అంతే. మరి నాకు తెలుస్తుంది అంటున్నావు, తెలుసుకునేది ఎవరు? చెప్పు. వాడంటే రోహిణి కాదు నాన్నగారు. ఇప్పుడు నేను గమ్మునున్నా అనుకోండి, నేనున్నా అని మాత్రం నాకు అర్థమవుతుంది. నిద్రలో ఒక తెలియదు కానీ మామూలుగా అయితే నేనున్నా అని తెలుస్తుంది నాన్నగారు. నేను ఉన్నానని తెలుసుకునేది ఎవరు? చెప్పు. మాయా నేను. మాయా నేను తెలుసుకుంటే ఉపయోగం ఏంటి నీకు? వేస్ట్ నాన్నగారు, వేస్ట్. మరి ఉన్నానని తెలుసుకుంటున్నానంటే ఉపయోగం తెలుసుకోవడం కాదు నాన్నగారు, నేనున్నాను ఊరికే ఉండిపోవడం అంతే. నేనున్నాను అంతే. నువ్వు ఊరికే ఉన్నంత మాత్రాన ఊడిపోతున్నావా? లేదుగా. లేదు కాదమ్మా, ఊరికే ఉన్నంత మాత్రాన అహంకారం నష్టమైందే? అది ఉచ్ఛేద శక్తి చేస్తుంది, నేను చేయలేను నాన్నగారు. చేస్తుంది అనవసరం. నీ సంగతి ముందు నాకు కాదు నాన్నగారు, ఉచిత శక్తిలోనే చేతిలోనే అది, ఆ ఉచిత శక్తి చేతిలోనే ఉంది అదంతా. నా చేతిలో ఏముంది నాన్నగారు? నేనేం ఒక డమ్మీనే. నువ్వు డమ్మీవో మమ్మీవో అది అనవసరం. ఉచ్చతర శక్తి ఉన్నట్టు నీకు తెలుసునా? మీరే చెప్తారు కదా నాన్నగారు, ఒక శక్తి అధీనంలోనే. సరే, నేను చెప్పడానికి సరే. దేవుడు ఉన్నాడంటావు, నేను లేడంటాను, ఉపయోగం ఏంటి? దేవుడు, జీవుడు, దేవుడు, జగత్తు ఏమీ లేవు నాన్నగారు. నేనుంటేనే అవన్నీ, నేనుంటేనే. ఇక్కడ నిన్ను నడిపించేది ఒక దైవ శక్తి, ఒక శక్తి ఉంది. నీకు ఎలా తెలుసు? తెలుస్తుంది కదా నాన్నగారు, ఎలాగ ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఈ సూర్యుడు రోజు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడు, పడమటను అస్తమిస్తాడు. గ్రహాలన్నీ విశ్వంలో సంచరిస్తున్నాయి, కానీ మనం నిల్చున్న భూమి మాత్రం మనకు కనపడదు. కానీ అది కూడా భ్రమణం చెందుతూనే ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది చెప్పాల్సిందే కాదు, సైంటిఫిక్ గా కూడా చెప్తున్నారు కాబట్టి తెలుసుకోవాలి. మనం అనుభవంతో కొన్ని చెప్పలేం కదా నాన్నగారు. అనుభవం అంటున్నా, అనుభవం ఎవరికి? ఈ అనుభవాలు జీవుడికి నాన్నగారు. ఆత్మ సంబంధించింది ఆత్మకే ఉంటుంది, కానీ జీవుడికి సంబంధించి ఉండదు నాన్నగారు. మరి జీవుడికి సంబంధించింది
ఉన్నదేని ఎట్లా చెబుతావు? ఆత్మకు సంబంధించింది కాదుగా. కాదు కాదు, జీవుడికి సంబంధించింది ఈ జగత్తు, ఈ మాయా నేను సంబంధించింది, జీవుడికి సంబంధించింది. కానీ ఆత్మకి దానికి ఉల్టా పుల్టా, దానికి అసలు సంబంధమే ఉండదు నాన్నగారు. సంబంధం లేకపోతే నిపుణులుగా మాట్లాడేది ఎవరు ఇంతవరకు? కానీ ఆ ఉచిత శక్తి అధీనంలో ఉంచే కదా నాన్నగారు అందరూ మాట్లాడే, ఆ శక్తి అధీనం వల్లనే కదా ఆ అసలు శక్తి. అందరూ ఎక్కడున్నారు? అందరూ లేరుగా. నువ్వు నిద్రపోతే అందరితో మాట్లాడతావా? లేదు నాన్నగారు, అప్పుడు అప్పుడు ఏమీ ఉండదు నాన్నగారు, నేను కూడా ఉండను. అంటే నేనున్నా అని మాయా నేను చెప్పి నేనున్నా అని ఎరుక కూడా ఉండదు నాన్నగారు. అమ్మా, మాయా నేనన్న సంగతి దానికి తెలుసునా పోని? నాకు తెలియదు నాన్నగారు, అహంకారానికి ఎప్పటికీ తెలియదు అది. తెలియకపోతే ఉం. ఒక హయ్యర్ పవర్ ఉందని నీకు ఎలా తెలుసు? చెప్పు. ఇప్పుడు మేము తిన్నవి భోజనం చేసి అరిగిచ్చేది పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా నాన్నగారు. ఏదైనా కాదమ్మా, ఆ, ఎంతసేపటికి ద్వైతంతో మాట్లాడుతున్నావు. ఉం, ఉం. అది ఉన్నట్టు నీకు చెప్పిందా నే ఉన్నాను నువ్వు లేవని? లేదు 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 లేదు, మీరు అందరితో కూడా అడుగుతుంటారు, ఇది అది చెప్పిందా అని, దేహం చెప్పిందా అని. ఎవరు ఏమి చెప్పరు నాన్నగారు. మరి ఎవరు చెప్పకపోతే హయ్యర్ పవర్ ఉన్నదని నీకు ఎలా తెలుసు? మీలాంటి గురువులు చెప్తేనే నాకు అర్థమైంది, మీలాంటి వాళ్ళు చెప్పబట్టే కదా నేను. చెప్ప తేలికే. నీవు దేహము చెప్ప. నేను దేహంతో ఉన్నాను కాబట్టి మీలాంటి గురువులు చెప్పబట్టి అర్థం చేసుకుని అవగాహనతో ఉంటున్నాను నాన్నగారు. ఇప్పుడు ఉం. అవగాహనతో దేహత్వంతో ఉంటున్నావు అంతేనా? అంతే కదా నాన్నగారు. అక్కడ ఏమని నిశ్చలంగా అక్కడ ఆ స్థితికి వచ్చేయమ్మా, అక్కడ నీ పని ఏం లేదు, అంతటితో అయిపోయింది నీ పని. నేను ఉంచాలనో తుంచాలనో ఆ ఉచిత శక్తి చేతిలో అధీనంలో ఉంది, ఆమె చేస్తుంది, అది చేస్తుంది. నీకు ఏ సంబంధం లేదు, నువ్వు వచ్చి ఆలోచన రహిత స్థితిలో స్టేబుల్ గా ఉండడమే నీ పని అని చెప్పేశారు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేశారు, నాకు కామా కాదు నాన్నగారు. ఇంత ఫుల్ స్టాప్ పెట్టావు, బాగానే ఉంది. మరి ఏమైనా ప్రకాశించిందా లేదా? ఇంకా లేదు నాన్నగారు, ఉంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా నాన్నగారు. ఎందుకు మాట్లాడదు? ఏ మహర్షి మాట్లాడటంలే ప్రకాశించ? ఆయన మాట్లాడుతున్నారు, మీరు అప్పుడు మీరు ఎలా దగ్ధ బీజంతో మాట్లాడుతున్నారు, మేము పరిపూర్ణమైన అహంకారంతోనే మాట్లాడుతున్నాం కదా నాన్నగారు. అహంకారం ఉందేమో చూడు. అవగాహన ఉందిగా, విచారించడానికి ఏమైంది? విచారం కంటే కూడా శరణాగతే బెటర్ అనుకున్నాను నాన్నగారు, నేను ఆ మార్గం ఎంచుకున్నాను నాన్నగారు. అయినా నష్టం కావాలిగా, కావటం ఏందా నష్టం? అని నా చేతిలో లేదు కదా నాన్నగారు. మరి ఒకటి గుర్తు పెట్టుకో, నీకు అన్యత్వం ఉందా లేదా? లేదు. అన్యత్వం లేదని చెప్తానికి ఉండాలిగా నువ్వు. నేనుంటేనే కదా అన్ని జరిగేది నాన్నగారు. మరి అంటే అన్యత్వం ఉన్నట్టేగా. అంతే కదా. మరి అన్యత్వం ఉంటే మరి అన్యత్వం ఉంటేనే ద్వైతం నాన్నగారు, అన్యత్వం లేకపోతే అది అద్వైతం అయిపోతుంది నాన్నగారు. అన్న పదం ఎక్కడా లేదమ్మా, ఎక్కడా లేదు అద్వైతం అనేది. పాము ఉన్నా లేకపోయినా తాడుకి ఏమన్నా ఇబ్బందే? లేదు, అది ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది. పాము ఉన్న తాడంటూ ఉంటుందే? లేదు లేదు. మరి ఇక్కడ కూడా అంతేగా. కానీ అది మాకు ఆ ప్రకాశం జరగలేదు కాబట్టి ఇంత చెప్తున్నాను నాన్నగారు. లేకపోతే లేదంటే రోహిణి ఇంటి పెట్టి ప్రకాశిస్తుంది అది. రోహిణిని పక్కకు నెట్టి దాన్ని పెడుతుంది. అవును, మట్టు పెట్టి తను ప్రకాశిస్తుంది నాన్నగారు. అప్పుడు రోహిణి ఉండదు నాన్నగారు. నువ్వు ఊగిసలాడుతున్నావు ఈ మాయలో. మరి ఎట్లా పోతుంది నాన్నగారు? మరి ఎట్లా పోతుందంటే ఆలోచన రహితంతో, అంతర్ముఖంతో, దృశ్యవారితంతో, వైరాగ్యంతో. అవును నాన్నగారు, వైరాగ్యం వచ్చింది, అంతర్ముఖంకి వెళ్ళాను, కానీ ఇంకా ప్రకాశం కాలేదంటే నాలో లోపం ఉందో ఏమో, ఉచిత శక్తి అధీనంలో. వైరాగ్యం అని ఎడ తెలుసు? దేని మీద ఆసక్తి ఉండదు, ఎప్పుడు అనాసక్తితో ఉండడం. ఏది నాకు కావాలా, ఇది నాది అనే ఆ భావన ఎగిరిపోతుంది నాన్నగారు. నాకు లేదు నాన్నగారు. నువ్వు ఎగిరిపోవాలిగా. అదే నేను నష్టం కాలేదు కదా, అంటే నాలో లోపం ఏముందో ఏమో, ఆ ఉచిత శక్తి తీసేది పక్కకు పెట్టు.
ఎందుకు నష్టం కాలేదు? ఇంకా నువ్వు ప్రాపంచిక విషయ వాసనలతో పాకులాడుతున్నావు. లేదు నాన్నగారు, మీరు అనుకోవడమే కానీ లేదు నాన్నగారు. అనుకోవడం కాదు, ఇదే విషయం మహర్షిని కూడా అడిగారు. మీకు శరణాగతి అయ్యారు, నాకు ఆత్మప్రకాశం కాలేదు పొమ్మన్నాడు. శరణాగతి అయితే ఆత్మప్రకాశం కాలేదని ఎవరు చెబుతారు? కాలేదు పొమ్మన్నాడు. అదే నీకు చెబుతున్నాను. నాకు కాలేదంటే కాలేదు అంటే అహంకారం ఉన్నట్టేగా. అది ఎట్లా పోతుంది? వైరాగ్యంతో శరణాగతితో పోతుంది. అవున్నాను కదా, శరణాగతితోనే ఉన్నాను నేను. శరణాగతితో ఉంటే నీకు మరి ఆత్మప్రకాశం కాలేదని ఎలా చెబుతావు నువ్వు? ఆయనని మీకు తెలుస్తుంది, నాకేం తెలియలేదు కదా నాన్నగారు. నీకు తెలిస్తే చాలు. ఏం నాన్నగారు? ఎవరికి తెలియక్కర్లేదు, నీకు నాకే తెలిస్తే చాలు. అవును, ఆత్మగా నీకు తెలిస్తే చాలు. ఇప్పుడు ప్రకాశమైనట్టు ఎవరికి తెలుసు? కళ్ళు తెచ్చి చూసేవాడికి ఏం తెలుస్తుంది? సూర్యోదయం. తెలియదుగా. జీవన్ముక్తులు ఎవరో తెలియదుగా నీకు. తెలియదు, అది తెలియదు నాన్నగారు. కష్టం కనుక్కోవడం కష్టం నాన్నగారు. అందరు విను, నీకు ఇంకా ఈ ప్రపంచ వాసనలు, దేహ వాసనలు, సంసార వాసనలు నీకు తెలియకుండా నిన్ను బంధించి ఉంచింది. అది ఎట్లా పోతుందా? నాకెట్లా తెలుస్తుంది అది ఎట్లా పోతుంది? ఎట్లా పోతుందంటే ఆలోచన ఉండకూడదు, నాగతి కావాలి, వైరాగ్యం రావాలి. 1% వైరాగ్యం ఉండదు, లేదుగా అక్కడ. ఉంది అంటున్నావు. అన్ని భ్రమ. కాబట్టి ముందు దేహం మీద అభిమానం పోగొట్టుకో. నేను వస్తా, వీలైనంత త్వరలో వస్తాను నాన్నగారు మీ ఇంటికి. అమ్మని మిమ్మల్ని చూడాలా. మళ్ళీ నువ్వు చూడాలంటున్నావు, చూడకుంటే అభిమానమేగా. చూడాలంటే కరెక్టే, చూడాలని అనుకుంటే నాలోనే ఉన్నారు నాన్నగారు. అది కాదు నాన్నగారు, దేహాత్మ బుద్ధితో చూడాలా. ఒకసారి రావాలి నాన్నగారు. గురుదర్శన గారు, గురు పూర్ణిమ రోజు రాలేదు కదా నాన్నగారు, దానికి నాన్నగారు. నువ్వు గతాన్ని ఎందుకు స్మరిస్తావు? గురు పూర్ణిమ రోజు రాలేదు కదా, నాకు బాధకుంది మిమ్మల్ని చూడలేదని. బాధగా ఉందంటే అహంకారం ఉన్నట్టేగా. నిజమే కదా, దేహాత్మ బుద్ధితో అనుకోవడం కరెక్ట్. నువ్వే అనుకోవద్దు, ఇంకా ఉండుటే శ్రేయస్కరం. ఓకే ఓకే నాన్నగారు. అమ్మ ఎట్లున్నారు నాన్నగారు? అమ్మ అందరూ బాగానే ఉన్నారు. అందరు బాగున్నారు. ఓకే నాన్నగారు, నమస్తే నాన్నగారు. నాయన పవన్, ఆత్మ అనే పదాన్ని ఈ మాయలో ప్రతిదానికి వాడుతున్నారు. జీవాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, చిదాత్మ, పరమాత్మ, మహాత్మ ఒకటి కాదు. ఇక్కడ ఎవరిని అడుగుతున్నావు? ఎవరైనా దేహం వదిలిపోతూ ఉంటే ఆత్మకి శాంతి కావాలని కోరుకుంటారు. ఆత్మ అంటే జీవాత్మ అని అర్థం. అంటే దేహాత్మ బుద్ధితో కోరికలు తీరకుండా కొత్త వాసనలు చేర్చుకుని తెచ్చుకున్న ప్రారంధం అంతరించిపోతే అతడు, ఆమె ఈ దేహాలను వదిలిపెట్టినప్పుడు మరి ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తుంది కదా. ఇక్కడ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి అనుకోవటం పెద్ద పొరపాటు. ఇది ఆత్మను గురించి మాట్లాడటంలే, ఉన్నటువంటి సత్యమైనటువంటి ఆత్మకి ఎవరో ప్రార్థించక్కర్లే శాంతి చేకూరాలని. జీవులు, జీవాత్మలంటూ ఏవి ఉండవు నాయన. ఒకటే ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. గతంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ జీవుడికి దేహాత్మ బుద్ధితో ఇతరులు కనపడతారు.
తనలాగే ఇతరులు ఉన్నారు అనుకుంటాడు. వారు నశిస్తారు, వీడు నశిస్తాడు. దేహంతో ఉన్నారు కాబట్టి, దేహమే తామని అనుకుంటున్నారు కాబట్టి. ఇక్కడ ఆత్మకి శాంతి చేకూరటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకని? జీవాత్మ అనేది అసలు పుట్టనే లేదు, ఆది నుంచి తృణీకరించబడింది. దేహాత్మ బుద్ధి అసలు జనించలేదు. దానికి దేహం ఉంటే లేకపోతే కాసేపు నిద్రపోతే ఏమైంది నాయన? తాత్కాలిక మరణమే కదా, మరణం శాశ్వత నిద్ర కదా. కనుక ఆత్మశాంతి చేకూరటం అనేది ఒక మిస్నామర్. దేహాత్మ బుద్ధితో ఆశిస్తున్నావు, పోయిన వాడికి ప్రశాంతంగా శాంతి చేకూరాలి అనుకుంటావు. పోయినవాడు ఎంత అసత్యమో ప్రార్థించేవాడు కూడా అంతే అసత్యం. కనుక అటువంటిది ఏది ఉండదు. ఆత్మ శాంతించటం అనేది జరగదు. ఎందుకని? లేని ఆత్మకి, లేవని జీవాత్మకి శాంతించటం ఏంటి? ఇదంతా ఒక ఊహాజనితము. తిరిగి జన్మ ఎత్తకుండా శాంతి చేకూరాలనుకోవటం కూడా పొరపాటు. కారణం ఏంటో తెలుసా? వాసనలు, కోరికలు ఉన్నంత వరకు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు ఈ మాయాజీవుడు. ఓకే, అశాంతితో కూడుకున్న ఆత్మలు కూడా అసలు ఉంటాయా అన్నప్పుడు, ఇప్పుడు ఈ మాయలో నువ్వు చూస్తున్నటువంటి జగత్తులో ఎన్నో జీవరాశులు చూస్తున్నావు కదా, మానవుల్ని చూస్తున్నావు కదా. నీలాగే వాళ్ళు పుట్టారు కదా, నీలాగే వాళ్ళలాగే నీవు, ఇద్దరూ మరణిస్తారు కదా. పుడుతున్నావంటే అశాంతితో ఉన్నట్టేగా, కోరికలు తీరకుండా వచ్చినట్టేగా. అదే పిడికెడు ప్రారంభం అన్నారు రమణ మహర్షులు వారు. కాబట్టి కోరికలు తీరకుండా ఎవరు చనిపోయినా ఆత్మ ఘోషిస్తుందా అంటే తప్పకుండా ఆ వాసనల ప్రభావం ఇంకొక దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఘోషించటము అంటే దేహం రావాలిగా. ఇప్పుడు దేహంతో చూస్తున్నావుగా చాలా మందిని, వాళ్ళందరూ గత జన్మలో మరణించుంటే కదా వచ్చేది. వాసనలు ఉన్నంత వరకు, కోరికలు ఉన్నంత వరకు జనన మరణాలు తప్పవు మాయలో. కృష్ణ పరమాత్మ గీతలో ఏమని చెప్పాడు? పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించింది మళ్ళీ పుడుతుంది. కాబట్టి ఆత్మ అనే పదాన్ని ప్రతిదానికి వాడుతున్నారు. అసలు జీవాత్మ పుట్టనే లేదు, ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక, ఉన్నదే అహంస్ఫురణ అని గ్రహించిన నాడు ఘోషించేదెవరు, పుట్టేదెవరు, నశించేదెవరు? అదే అంటారు మహర్షులు వారు, నేను పుట్టలేదని తెలుసుకోమంటుంటే నేను మళ్ళీ పుడతాను. ఆశ్చర్యంగా లేదు? దేహాత్మ బుద్ధే పుట్టలేదు, ఆత్మకి పుట్టుక లేదు. ఓకే, కాబట్టి జనన మరణాలు మాయలోనే ఉంటాయి. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. దేహాత్మ బుద్ధి ఉంటే నీకు ఆలోచన. దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, ఇక్కడ కూడా దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. మరి అంతా మాయే కదా. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని గుర్తించు. కాబట్టి ఆత్మలు ఘోషించటం అంటూ ఉండదు, ఆత్మలు అంటూ ఉండవు. ఇందాక చెప్పినట్టు ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడి తన్ని కళ్ళలో చూసినట్టుగా చూస్తాడు. లేనివాడు ఘోషించడం ఏంటి? కనుక అటువంటి భావాలకి అవకాశం ఇవ్వద్దు.
నేను అంటే జ్ఞానము, అది మాత్రమే ఉన్నది. నేను దేహం అన్నటువంటి జీవాత్మ భావన లేదు అక్కడ. దేహాత్మ బుద్ధి అని చెబుతున్నారే, ఆత్మగా ఉండగా నేనంటే దేహం అనుకోవటమే ఒక మాయా. నేను అదొక పిడికడి ప్రార్థనతో వస్తుంది మాయలోకి. ఏమన్నా దీనికి పుట్టుక మరణం ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. ఏ క్షణం ఎలా ఉండాలో అది కూడా రికార్డ్ అయి ఉంది. కాబట్టి ఈ దేహాన్ని రక్షించేది వారు తెచ్చుకున్న ప్రారంభ కర్మే ఉంటుంది. ఇదంతా మాయలో చెప్పుకునే కొన్ని సిద్ధాంతాలు, అప్రోచెస్. అవేమీ సత్యము కాదు. సత్యము ఒకటే, నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ఉంటుంది. మరి లేనిదేది? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు, సృష్టి లేదు. ఇది నా అనుభవం. ఓకే, నిదానంగా పరిశీలించు, నీకే అర్థమవుతుంది. మౌనమే శరణ్యం. అమ్మా ప్రసూన, ధ్యానం అంటే ఒక ఆలోచనని పట్టుకుని ఉండటం కాదమ్మా. ఇక్కడ వ్యక్తిత్వంతో, అహంకారంతో ఒక ఆలోచనని ఎందుకు పట్టుకుంటున్నావు? మిగిలిన ఆలోచనలు రాకుండా ఉండటానికి. దాని పర్పస్ అంతవరకు. అక్కడ త్రిపుటి ఉంటుంది: మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది కదా. ఈ మూడు ఉన్నంత కాలము స్వరూప జ్ఞానం ప్రకాశించదమ్మా. ఎవరైతే ఇక్కడ ధ్యానం చేస్తున్నాడో ధ్యేయ వస్తువులో నష్టమైపోవాలి. యూ హ్యావ్ టు మర్జ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ విచ్ యు ఆర్ మెడిటేటింగ్. అంటే నీ ఉనికి కోల్పోవాలి. అంతేకాని రామ రామ, కృష్ణ కృష్ణ, రమణ రమణ అని అనుకుని ప్రయోజనం ఉండదు. మహర్షి ఏమంటున్నారు? అల్టిమేట్లీ, అల్టిమేట్ అంటే అర్థం ఏంటి? నీవు ధ్యానము చెయ్యగా చెయ్యగా ఇతర ఆలోచనలు రాకుండా ఆ ధ్యేయ వస్తువులో నీవు నష్టమైపోయే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు అనుగ్రహం చేత ఆత్మే నీ స్వరూపంగా ప్రకాశిస్తుందని సూచించటం. అంతేగాని నేను ధ్యానం చేస్తున్నాను, ఈ మాట కూడా అడిగారు. ఎందుకు ధ్యానం చెయ్యాలి అంటే సమాధానం లేదుగా. ఊరికే ఉండమంటే నేను ధ్యానం చేస్తానంటావేంటి? ఆలోచన లేని స్థితికి రావటానికి అసలు నువ్వు ప్రయత్నము, ధ్యానం ఎందుకు చెయ్యాలి? బాగా ఆలోచించు. తీవ్ర వైరాగ్యంతో నిశ్చలంగా ఉండు. చేతనైతే విచారం చెయ్యి, చేతనైతే శరణాగతిగా, చేతనైతే అంతర్ముఖంగా, వృత్తిరాహిత్యంగా. అది తేలిక గాని జపతపాదులు, ధ్యాన ధారణ సమాధి క్రియలు ఇవన్నీ కూడా నీ సహజత్వానికి దూరం తీసుకెళ్తాయి అబ్బా. అర్థమవుతుందా? ఎట్లా ఉంటుందంటే ఆలోచించిన కొద్దీ ఆలోచన రహిత స్థితికి వెళుతుందనేది పెద్ద పొరపాటు. నీవు ఆలోచనలకి దూరంగా ఉంటేనే నిశ్చల స్థితి వస్తుంది తప్ప మరి మనస్సుకి పని కల్పించటం వల్ల రాదమ్మా. ముందు వైరాగ్యం రావాలి. వాసనలు నిన్ను వెంటాడుతున్నాయి. కోరికలు, బంధాలు ఒకటి కాదు. లోపల దాగి ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, భేదము ఒకటి కాదు. మరి ఇవన్నీ పెట్టుకుని
ఏ విధంగా నీవు నిశ్చలత్వానికి వస్తావు? అసలు విచారం చేయగలవా? చెయ్యలేవు కదా. కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన నీకు కలిగి నీవు నీ ఆలోచనల జోలికి పోవద్దు. అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? వాసన వల్ల, కోరిక వల్ల. అవి ఉన్నంత కాలము నీకు ఆలోచనలు పుట్టగొడుగుల్లా వస్తూనే ఉంటాయి. వాటిని అడ్డుకట్టవి. అది ఒక్క తీవ్ర వైరాగ్యంతో ఏర్పడుతుంది. ముందు ఈ దేహం మీద అభిమానం పోగొట్టుకో. నేనంటే దేహం, నేను దేహం లేకపోయినా ఉన్నావుగా. ఆ ఉన్న స్థితి ఏందో విచారించు. దేహం ఒక ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, ఇతరుల ఆలోచన. ఆలోచనల విష వలయంలోకి నీవు వెళ్ళవద్దు. ఓకే, కనకడికి స్వామి చెప్పినట్టు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నీ ఆలోచనలు నీ అహంకారాన్ని మరింతగా ప్రజ్వరిల్లింపచేస్తాయి. కష్టం కాదు తల్లి. ఓకే, అవునమే. శరణ్. నమస్కారం గురుగారు. ఇది ఈ నోట్ మహర్షి నోట్లో చెప్పేది యాక్చువల్లీ అనుభవంలో కూడా గురుగారు ఉన్నట్టుగుండి సడన్ గా క్వైట్ అయిపోతుందండి లోపల మనసు. అండ్ దెర్ ఇస్ దట్ అబ్సల్యూట్ స్టిల్నెస్ జస్ట్ ఫర్ అ సెకండ్. అంటే అది ఈస్ దాట్ ద ప్యూర్ ఫామ్ ఆఫ్ ఆత్మన్ అంటారా? ఎలా కొంచెం గైడ్ చేస్తారా? అమ్మా ఉషా, అది కాదమ్మా. ఎందుకనంటే స్టిల్నెస్ను కూడా గుర్తిస్తున్నావు, అన్యత్వాన్ని గుర్తిస్తున్నావు, ఆలోచన ఉన్నప్పుడు గుర్తిస్తున్నావు, ఆలోచన లేదు, ఇక్కడ ఏమీ లేదని కూడా గుర్తిస్తున్నావు. ఆ స్టిల్నెస్ అది మైండ్ చెప్పుకోవటానికి ఆత్మే అని చెప్పినా అది ఆత్మ కాదు తల్లి. కారణం ఏంటంటే అహం స్ఫురణ స్వయం ప్రకాశమైనది. ఈ అహంకారము వ్యక్తిత్వంతో ఉన్నప్పటికీ అది ఎక్స్క్లూసివ్గా ప్రకాశించిన స్థితిలో అనుగ్రహము చేత ఓన్లీ విత్ ది గ్రేస్ ఆఫ్ ది హయ్యర్ పవర్ ఇది పూర్తిగా అదృశ్యమై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతారమ్మా. కాబట్టి అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది తప్ప జీవుడు మౌనంగా ఉన్నా, నిశ్చలంగా ఉన్నా, ఏమీ లేదని గుర్తించిన అసలు ఆత్మని, సత్యాన్ని, అహం స్ఫురణని ఈ మాయాజీవుడు గుర్తించలేడు. కాబట్టి నీవెవరివో తెలుసుకో అన్నంత మాత్రాన ఈ జీవుడు నేను దేహం కాదు, నేనంటే ఆత్మని అని తెలుసుకునే రీతిలో ఉండదమ్మా. అలా ఉండదు. గతంలో చెప్పినట్టు ఈ రెండు ఆపోజిట్స్. దేహాత్మబుద్ధి, అహంకారము, వ్యక్తిత్వము ఇది చీకటి అయితే ఉన్నానన్న ఎరుక వెలుగు. అంటే జ్ఞానము, జ్ఞానం వెలుగు. అది కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ నీవు అభాసకాంతిలో కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ జగత్, కాన్షియస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఇస్ ఇట్ నాట్?
కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మూలమైన ఆత్మని, జ్ఞానాన్ని ప్రకాశింపచెయ్యలేవు. అందుకనే ఊరక ఉండటమే శ్రేయస్కరము. వేరే ఆల్టర్నేట్ లేదు ఇక్కడ. నీవెవరివో తెలుసుకో అంటే వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకోవటం కాదమ్మా. అందుకనే ఒక మాట వాడారు మహర్షులు వారు, నువ్వు లోపలికి వెళ్ళు, ఈ తల్లకిందుగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందని ఒక చిన్న మాట చెప్పారు అక్కడ. అనుగ్రహం అంటే ఆత్మే, అనుగ్రహం అంటే గురువే, అనుగ్రహం అంటే హయ్యర్ పవర్. అది నీలో మార్పు తీసుకొచ్చి తాను ప్రకాశిస్తుందని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని సాధనలు చేసినా ఆత్మని జీవుడు గుర్తించలేడు. ఆత్మ ప్రకాశంలో సృష్టి ఉండదు, సృష్టిని చూస్తున్నప్పుడు అది ఉండదు. ఎందుకని? చూచే నేను ఒకటే ఉంటుంది. అది అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జననం, మరణం, బంధము, మోక్షము, ఇతరులు, మంచి చెడు, న్యాయము, అన్యాయము, ఇవన్నీ ప్రకాశిస్తాయి నీ మైండ్లో. మరి స్వరూప జ్ఞానంలో ఒకటే ఉంటుంది. తనకు తాను జ్ఞానమూర్తి చేత నేను ఉన్నానన్న ఎరుక ఉంటుంది. అక్కడ సృష్టి కానీ, అవస్థలు కానీ, జనన మరణాలు కానీ, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కానీ పొర్రపాటున కూడా అవి తల ఎత్తవు. ఇది నా అనుభవం. ఓకే, మౌనమే శరణ్యం అంతవరకు. అది కూడా నీ ప్రోగ్రాంలో ఉంటేనే, లేకపోతే బయట తిరుగుతూనే ఉంటావు. ఓకే. నమస్కారం గురువు గారు. ఇప్పుడు అన్నమైతేనేమి, సున్నమైతేనేమి, అన్నమే తిందామురా అన్నట్టుగా సాధన చేసినా చేయకపోయినా జరిగేది అనుగ్రహం వల్లనే వస్తుంది. ఖాళీగా ఉండటం కూడా ఒక రకమైన సాధనే అనుకో, మౌనంగా ఉండడం కూడా మరి ఒక సాధన అనుకో. ఎందుకు అనుకోకూడదు? అలాంటప్పుడు ఖాళీగా ఉండి బుర్రని వాళ్ళు ఏం ఆలోచన లేకుండా చేయాలనే ప్రయత్నం కంటే ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటూ ఉంటే ఆ ఉच्चతర శక్తి అనుగ్రహం కలిగి ఆత్మానుభవం కలుగుతుందేమో, లేకపోతే ఆత్మగా ఉండగలుగుతామేమో. ఎందుకు కాదనడం? ఇప్పుడు మనకి సాధించిన వాళ్ళందరూ కూడా అది ప్రయత్నం చేసిన వాళ్ళు సాధించిన వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ ప్రయత్నం చేయకుండా సాధించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఎవరన్నా కనిపిస్తున్నారా? ఎవరైనా అనిపిస్తున్నారా? చూస్తే కొంత అర్థం అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందుకని కృష్ణుడు వీళ్ళు గీతలో కూడా ఏదో ప్రయత్నం చెయ్యి, ఈ ప్రయత్నం వృధా పోదు, నెక్స్ట్ జన్మలోకి అది కంటిన్యూ అవుతుంది అన్న నిరాశపడాల్సిన పని లేదు. విఫలమైతే మధ్యలో ఏమి పతనం కావు అని చెప్పారు, ఉత్సాహంగా చెప్పారు. కానీ ఎక్కడ నువ్వు సాధనే చేయకుండా చేయమని అనలేదు కదా. కాబట్టి ప్రయత్నం చేస్తే తప్పు ఏమున్నది? ప్రయత్నం అంటే మనం ఈ దృష్టితో ఇప్పుడు మేమైతే ఈ యొక్క సత్సంగం ద్వారా, ఈ యొక్క జూమ్ కాల్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా ఏదో తెలుసుకుంటాం. అంత ముందర కంటే ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాం. తెలుసుకుంటే కదా మనం అయ్యేది. ఎప్పుడైనా అసలు తెలుసుకోకుండా అవటం అనేది ఏ జంతువులకి వాటికి వీటి సాధ్యం కాదు. ఏదో అంటారు కానీ ఈ కాళహస్తి మహాత్యంలో ఈ సాలేడు, ఏనుగు ఏవో ముక్తి పొందే అంటారు కానీ పాము. కానీ నిజంగానే అది జ్ఞానం ఉన్న మానవులకే సాధ్యం, కానీ ఏం లేని వాళ్ళు దానంతరదే అయిపోతుందా? వాళ్ళు కేవలం అనుభవం పొందడానికి ఆ జీవులు పుట్టే తప్పితే మానవుడు ఒక్కడే కొద్ది జ్ఞానంతో చేయగలిగిన వాళ్ళని అంటుంటారు. జ్ఞానేన యువత కైవల్యం అనేది మన యొక్క వేదాంతాల్లో ఉన్న విషయం. కాబట్టి మనం సాధన చేస్తే, సాధన అంటే ఇదే తెలుసుకుని, ఇది మన శరీరం ఈ శరీరం నేను కాదు, రెండు నేను లేవు,
ఆత్మనే ఉన్నది, ఉన్నదంతా ఆత్మనే అనే ఆలోచన కలిగితే నిజంగానే ఒక స్టేజ్లో మనమే ఒక భ్రమరకీట న్యాయంలాగా మనమే అయిపోతామేమో. ఎలా మనం సాధనని మనం తిరస్కరించడం ఎందుకు అని నేను అనుకున్నా. దయచేసి వివరించండి గురువు గారు. అయ్యా మూర్తి గారు, మీ దృష్టికోణము గత అనుభవాల సారమే అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మాయ అంతా కూడా ఇది ఈ రకంగా ఉంటుంది అని చెప్పటానికి వీలు లేదు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్నది లేనట్టుగా కనపడుతుంది. అదిగో ఆ సత్పరచు భయభ్రాంతిలో కూడా. అసలు భగవద్గీత ఎందుకు మొదలైంది? తాను సత్యమై ఉంటూ కర్తానని అనుకుంటున్నాడు కాబట్టి అర్జునుడికి 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. పైగా నువ్వు నేను పుట్టలేదన్నాడుగా, మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించరు? మరో సందర్భంలో కొన్ని వేల జన్మలు ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసు అన్నా. సరే, ఆ విషయాన్ని కాసేపు పక్కకి పెడతాం. ఈ ద్వైత జ్ఞానం అంతా కూడా భ్రమజనితము, అజ్ఞానము, ఇది లేదు అన్నప్పుడు మరి వాసనాపూరితమైన జీవితాన్ని గడుపుతున్న వారికి జగత్తు సత్యమని, సంసారము సత్యమని, పుట్టుక సత్యమని, మరణము సత్యమని ఉంటుంది. ఓకే, ఆత్మ అంటే ఏమిటో తెలియదు, పర్వాలేదు. ఎన్నటికీ జీవుడికి తెలియదు. ఎందుకని? వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. అంటే వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుని నేను ఆత్మని దర్శించాను, నేను దేహము కాదు, నేనంటే ఆత్మని అన్న రీతిలో ఉండదండి. కారణం, స్వరూప జ్ఞాన ప్రకాశంలో సృష్టి ఎగిరిపోయి ఉంటుంది. నీవు సృష్టిని చూస్తున్నావు. ఇప్పుడు స్వరూప జ్ఞానం ఉన్నా అది నీవు గుర్తించే స్థితిలో ఉండవు. సర్పరచ్చు భయభ్రాంతిలో కూడా ఉన్నది తాడైన పూర్వస్మృతి వల్ల పాము భయం కలిగింది. ఇక్కడ కూడా వాసనా ప్రభావము చేత, కోరికల చేత, హిడెన్ టెండెన్సీస్ చేత మరి దేహం వచ్చి ఆశ్రయించిందిగా. ఇంకా దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. ఎందుకని? నాది దేహం అన్నావు, బాగానే ఉంది. దేహ ధర్మాలు కూడా నీ ధర్మాలు అనుకుంటున్నావు. దేహం లేకపోతే నేను లేననుకుంటున్నావు. అప్పటికీ మహర్షి ఏమని చెప్పారు? నిద్రపోతున్నప్పుడు నీవు ఉన్నావు కదా, దేహము జగత్తు లేకపోయినా. ఎంత సూచించినప్పటికీ లేనివాడు ఉన్నదాన్ని ఎలా సాధిస్తాడు? ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. లేనివాడు అంటే ఉనికి లేనివాడు. నేనంటేనే ఈ దేహము, ఈ సంసారం నాది అని ఒక మాయా నేను అనుకుంటున్నాడా లేదా? అట్టివాడు ఉన్నాడేమో చూడు అనేది నేనెవరన్న ప్రశ్న. ఓకే, ఆదిశంకరులు అదే మార్గం చెప్పుకొచ్చారు. దేహం నాహం, దేహం నేను కాదు. కోహం, నేనెవరిని? ఏదైతే సత్యమై, నిత్యమై, అనంతమై ఉన్నదో అది నేను అని నీవు తెలుసుకో అని అక్కడ వదిలిపెట్టారు. ఇక్కడ మీ సమస్య ఏమిటి అంటే, భౌతికమైన చింతనలో ఒకటి లేకపోతే సాధన చేసి సంపాదించవచ్చును అనే దృష్టికోణంలో చూస్తున్నారు. అంటే ఇంట్లో ఒక వస్తువు లేదు, వస్తువు కోసం కష్టపడతారు, సంపాదిస్తారు, కొనుక్కొస్తారు.
ఓకే, లేనిది తీసుకురావటం బాగానే ఉంది. ఉన్నదాన్ని ఎలా తీసుకొస్తారు? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఉంది, అయినా ఇంకోటి తెచ్చుకుంటారా? లేదు కదా. సరే, ఆ విషయం కూడా పక్కకి పెడదాం. ఊరికే కూర్చోలేకపోతున్నాను కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను. ఎస్, చెయ్యమన్నాడు మహర్షి కూడా. విచారం చెయ్యలేకపోయినా, అంతర్ముఖం కాలేకపోయినా, నిశ్చలత్వానికి రాలేకపోయినా నీకు తోచిందే చెయ్యమన్నాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీరు ఎవరొచ్చినా నేను ఎవరన్నా విచారం చేయమంటారు, ఏది పడితే అది చెయ్యండి, తోచింది చెయ్యమని మీరు ఎలా చెబుతారు అని అడిగినప్పుడు మహర్షి ఏమన్నాడో తెలుసా అండి? నేను విచారం చెయ్యలేను, అంతర్ముఖం కాలేను, మౌనంగా ఉండలేను, ఏదో ఒకటి చేస్తానంటే చెయ్యమన్నానే తప్ప దానివల్ల ఒరిగేదేదీ లేదు. చెయ్యలేను దేవుడా అన్నవాడికి చెయ్యమని ఎలా చెబుతాను అంటూ ఆయన సర్ది చెప్పటం జరిగింది. ఓకే, ఇక గీతలో ఎక్కడో చెప్పారన్నారు, నువ్వు చేసినటువంటి యొక్క సాధన, నియంత్రణ, తెచ్చుకున్న ఆయువు గనక అయిపోతే వచ్చే జన్మగతి పనికొస్తుందని. అంటే ఏమిటి? పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. ఇంతకీ ఏది పుడుతుందండి? అహంకారం పుడుతుందా? దేహం పుడుతుందా? ఆత్మ పుడుతుందా? 2వ చాప్టర్లో ఒక్కసారి పరిశీలించండి. దేహాత్మ బుద్ధి అంటే నేనుగా ఉండక ఈ అహంకారం అంటే చిచ్చడ గ్రంథి, ఒక ముడి, ఒక వ్యక్తిత్వము. వస్త్రాలు మార్చినట్టుగా దేహాలను మార్చుతుంది కదా. ఒక్క 24 గంటల్లోనే 3 దేహాలు మార్చింది కదా. మరి మరణం పునరపి జననానికి వేరే చింతన ఎందుకు? చాలా తేలిగ్గా మార్చిందిగా. స్థూల దేహంతో జగత్తుని, సూక్ష్మదేహమైన మనస్సుతోటి స్వప్నలోకాలు, కారణదేహమైనటువంటి అదుగో ఆ నిద్రావస్థలో మార్చిందా లేదా? ఇంతకీ కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఆ 2వ చాప్టర్ ఒకసారి చూడండి. ఈ అహంకారానికి మరణము లేదు, అది చొక్కాలు మారుచుకుంటూ పోతుంది. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుడుతుంది. అది దేహమే తప్ప అహంకారం కాదు. అహం ఆకారము దాల్చినట్టు ఉంటుంది, అంతకంటే ఏమీ లేదు. సరే, ఏమీ తోచకపోతే, ఏమీ చెయ్యలేకపోతే ఊరికే ఉండటం చాలా కష్టం అంటున్నారు. ఎందుకని? అసలు జీవుడు పుట్టిందే వాసనలతోటి, కోరికలతోటి, బంధాలతోటి. ఏ మహర్షి ఊరికే కూర్చున్నాడా? సత్యము ప్రకాశించిన తరువాత కూడా మరి తిరువణామలై వచ్చాడు, ఆ కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడుగా. ఆయన తిరిగాడని మీ 1000 మంది తిరుగుతున్నారు. ఆయన దృష్టికోణం వేరు. ఇది నా ఆత్మ అంటూ తిరిగాడు. నువ్వు దేవంటూ ఇక్కడికి వచ్చావు కదా, నీ కర్మలో ఉండి వచ్చావు, నా కర్మలో ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చానంటూ చెప్పుకొచ్చారా లేదా? సరే, ఎవరిని గుర్తుపట్టలేరు ఈ మాయలో అన్నప్పుడు జీవన్ముక్తుల్ని, అంటే దేహం ఉన్నప్పుడు వారు ఆత్మగా ఉన్నారా, దేహాత్మబుద్ధి బంధాల్లో ఉన్నారా అనేది గుర్తించడం కష్టము. త్రిపుర రహస్యంలో కూడా దత్తాత్రేయులు వారు పరశురాముల వారికి
అదిగో బ్రహ్మరాక్షసుడు హేమచూడి యొక్క ప్రశ్నలు సమాధానాల రూపేణ అక్కడ చెప్పడం జరిగింది. సరే, అది కూడా కాస్త పక్కకి పెడదాం. మీరు ఎందుకు సాధన చేయాలంటున్నారు? ఊరికే కూర్చోలేక చెయ్యాలంటున్నారు. విచారం చెయ్యండి. విచారం కూడా సాధనేగా. అంతర్ముఖం కండి, అది సాధనేగా. సాధన అంటే మీ దృష్టిలో ఏ మంత్రమో తంత్రమో యంత్రమో యాత్రో, తిరిగి రావటం, కర్మలు ఆచరించటం, యజ్ఞయాగాదులు చేయటం, అది సాధన అనుకుంటున్నారు. దానివల్ల మీరు సాధించింది ఏమిటి? ఇందాక ఒక మాట అన్నారు, భ్రమర కీటక న్యాయము. దాన్ని బాగా అర్థం చేసుకుంటే మీకు ఈ ప్రశ్న తల ఎత్తదు. ఆ కందిరీగా ఆ చిన్న పురుగుని పట్టుకొచ్చింది. పురుగుని పట్టుకున్నప్పుడు ఆ కందిరీగ యొక్క భయమే దానికి ఉన్నది. అంతేకాదు, దానికి ఒక గూడు చేసి అనుక్షణము వచ్చి జుమ్మంటూ తిరుగుతూ పోతుందిగా. వేరు చింతన లేక ఏక చింతనలో ఆ కీటకం, ఆ పురుగు ఎప్పుడైతే భ్రమరాన్ని గురించినటువంటి యొక్క చింతన మాత్రమే ఉందో, అది కొంతకాలం తరువాత రెక్కలతో గూడుని చీల్చుకుని బయటకు వచ్చింది. అవునా కదా? దీన్ని ఎలా తీసుకోవాలి? భ్రమర కీటక న్యాయము. ఇంకా ఉన్నాయి న్యాయాలు. మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయం అని. కోత ఏం చేస్తుంది? తన పిల్లను అది పట్టుకోదు. కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది. ఇక్కడ కూడా జీవుడు తన మూలాన్ని పట్టుకోవాలి నిశ్చలత చేత. మరి మార్జాలం ఏం చేసింది? పిల్లలు అవి పట్టుకోవు. తల్లే వాటిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తుంది. పూర్ణ శరణాగతికి నిదర్శనం పిల్లలు. కోతి పిల్ల దేనికి నిదర్శనం? తల్లి పట్టించుకోదు, కోతి పిల్లే పట్టుకుంటుంది. కనుక భ్రమర కీటక న్యాయమైన, మార్జాల కిషోర్ న్యాయమైన, మర్కట కిషోర్ న్యాయమైన, ఇవన్నీ కూడా ఒక అవగాహనకి చెప్పినవే తప్ప సాధన చేసేవాడు ఉంటే. నేనంటే ఏమనుకుంటున్నారు అనుకోండి, తప్పులేదు. కానీ దేహం లేకపోయినా ఉన్నారుగా. ఆ విషయాన్ని ఎందుకు విచారించరు? ఆలోచన లేకుండా ఎందుకు ఉండలేరు? అసలు ఆలోచన మీకు ఎందుకు రావాలి? మీలో విశ్వవంతమైన వైరాగ్యము లేదే. అన్నీ బంధాలే కదా. శాస్త్రవాసన, ఈ పని చెయ్యాలను ఆ పని చెయ్యాలను అన్న కోరిక, ఆ హిడెన్ టెండెన్సీస్ ఉండటం వల్ల కోరికే ఉండలేకపోతున్నారు. ఏమండి, అర్థమవుతుందా? ఇందాక అదే చెప్పింది. ఒక కోతి పిల్ల హాయిగా గెంతుకుంటూ తిరక్క, అక్కడ సగం కోసిన దూలంలో మేకు పెట్టి వాడు వెళితే అది పీకటం దేనికి? చివరికి మృత్యు వచ్చింది కదా. కాబట్టి సాధన ఎందుకు చెయ్యాలి? ఏమీ తోచదు కాబట్టి అలా తిరిగి వస్తాను, చూసి వస్తాను, తిని వస్తాను అనుకుంటే మరది బంధమై కూర్చుంటుందిగా. ఒకవైపు బంధరహితంగా ఉండమంటే మీరు బంధాలు సృష్టించుకున్నారుగా, నాది నాది అంటూ.
ఎలా కుదురుతుంది? కనుక జన్మ లేదు, కర్మ లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. నిజానికి జీవన్ముక్తులు లేరు, విధేయముక్తులు లేరు. ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు మాత్రమే. ఇదేమి సత్యము కాదు. ప్రమాణం అంటారా? ఏది ప్రమాణం? నేను ఉన్నాననేది అందరికీ తెలిసిన ఎవరో మీకు చెప్పాలే నీవు అదేనని? ఎంత ఆశ్చర్యం. సరే, ఇంకా అడుగుతున్నారు, సాధన లేకుండా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన స్థితి ఉన్నవాళ్ళు ఉన్నారా అని. అసలు ఉన్నదే అది. మహర్షి అయినా, జీసస్ క్రైస్ట్ అయినా, ప్రాఫెట్ మహమ్మద్ అయినా, బుద్ధుడైనా, రామకృష్ణ పరమహంస అయినా ఏం చేశారండి వీరు? ఆత్మని ప్రకాశింపజేశారా? లేదే. రామకృష్ణ పరమహంస అయితే కాళీ 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 అంటూ కాళీమాతను పట్టుకున్నాడా? చివరికి ఏమైంది? తోతాపురి వచ్చి ముందు నీ మనస్సులో కాళీని ఖాళీ చేయమన్నాడు. అప్పుడు కదా అనుగ్రహం చేత పరమహంస కూర్చుంది ఎన్నైనా. కాబట్టి ఒక్క అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే ఉच्चతర శక్తి, అనుగ్రహం అంటేనే గురువు. అది నీలోనే ఉన్నది, అది బయట నుంచి రాదు. ఎప్పుడైతే మీకు లోక వాసన, శాస్త్ర వాసన తీవ్ర స్థాయిలో ఉంటుందో మీరు వేరు విచారం చెయ్యలేరు. ఈ వాసనతోటే మరణం, పునరభిచరణం వచ్చే అవకాశం ఉంది. ఇందాక అన్నారే, కాళహస్తిలో పాముకి, సాలేడికి, ఆ ఏనుగుకి మోక్షం వచ్చిందంటే ఉన్నది జ్ఞానమే. కాబట్టి వాటికి రావటంలో విశేషమేముంది? అవి సాధన చెయ్యలేదని ఎలా చెప్పగలరు? చెప్పండి. కనుక ఆవుకి ముక్తినిచ్చాడుగా మహర్షి, నెమలికి, కోతులకి ఎంతో దగ్గరగా ఉన్నాడుగా. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సాధన చేసేవాడు లేడు. ఆత్మజ్ఞానం సాధించేది కాదు అని తెలుసుకోవటమే సాధన. ఆ మాట కూడా మహర్షి అన్నారు కదా. ఇప్పుడు లేదు, తర్వాత వచ్చేదైతే అది పోతుంది కదా. నీ అహంకారము, నీ పుట్టుక రాకముందు కూడా అది ఉంది, వచ్చాక ఉంటుంది, పోయాక కూడా ఉంటుంది. ఆత్మస్థితికి, దేహాత్మ బుద్ధికి, ఈ అహంకారానికి ఎట్టి రాకపోకలు ఉండవు. అది కూడా చెప్పారు కదండి. ఈ జగత్తుకి, అటు అహంస్మరణకి ఏ ఋషి చేతను వారధి నిర్మించబడలేదు. నాకెవరో మహర్షి కూడా తెలియదు నాయన. నేనెప్పుడు కూడా వారిని గురించి ఆలోచించలేదు. నా అనుభవం, నా ఆత్మానుభవ దృష్ట్యా చూశాను. 1960s బ్యాంకులో చేరిన కొత్తల్లో ఎందుకో అలా మెడ్రాస్ ట్రైనింగ్కి వెళ్ళా 2-3 నెలల పాటు. ఏదో సెలవు దొరికిందని అందరం కలిసి అట్లా తిరుగుతూ తిరువണ്ണామలై వచ్చాం. అక్కడ ఒక అనా పుస్తకం తీసుకున్నా, నేనెవరన్నది. చాలా చిన్న ప్రింట్, ఓన్లీ 1 అందులో నా అనుభవం చెబుతున్నాడు మహర్షి. ఎస్, హియర్ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్ అనుకున్నా. అంతవరకే.
ఆయన ఎవరికీ అందించలేదు. తల్లికి ఇచ్చాడు అనుకున్నా అది భ్రమజనితం. అది ఒక పబ్లిసిటీ లాంటిది. ఆయనే చెప్పుకున్నారుగా, ఆత్మజ్ఞానము గురువు అందించడు, ఇతరుల నుంచి రాదు, పుస్తకాల్లో ఉండదని. అటువంటప్పుడు తల్లికి ఇచ్చాను, ఎక్స్కి ఇచ్చాను, వైకి ఇచ్చానంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికబుల్? అది ఇచ్చేది కనుక అయితే మరి నాయన అందరికీ ఇవ్వచ్చుగా. ఈ మాయలో ఆ పార్షియాలిటీ దేనికి? పైగా ఏమన్నారో తెలుసా? జన్మ జన్మ వాసనలు సూక్ష్మ శరీరంతో అన్నీ వాష్ చేశారు అన్నాడు. ఆ విషయం తల్లి బయటకు వచ్చి చెప్పిందా? లేదే. ఆత్మకన్యంగా ఎవరూ లేకపోతే తల్లికి ఇచ్చానని ఎవరు చెప్పగలరు? సరే, ఆ విషయం వారిష్టం. దాని గురించి చర్చించటం అవివేకము, అనవసరం కూడా. కనుక నాయన, మీకు ఎటువంటి సాధన చెయ్యాలని ఉంటే చెయ్యండి. మీరు ఇది చెయ్యి అది చెయ్యని ఎవరు చెప్పరు. అలా చెబితే వాడు గురువు కాదు, రాక్షసుడు అన్నాడు మహర్షి కూడా. మీ ఇష్టం, మీకేది తోస్తే అది చెయ్యండి. మౌనము సాధన అనుకుంటే అది సాధనే, అంతకంటే ఏమీ లేదు. ఎవరు ఎవరికి ఏమీ కారు, ఎవరెవరికి ఏది అందించరు. ఈ సర్వాన్ని, ఈ సృష్టిని ఆ ఉच्चతర శక్తి చూసుకుంటుంది. ఇందాక అడిగారు కదా, సాధన లేకుండా ఆత్మజ్ఞులైన వారు ఉండారా అని. అసలు ఉన్నదే వారు, అది గుర్తుపెట్టుకోండి. నేను సాధించానని ఒక్కడిని చెప్పమనండి, అడ్డు తొలగించేదానికే ఈ ప్రయత్నం, ఆత్మప్రకాశానికి కాదు. నేను ఇది చేశాను, అది పొందానని చెప్పమనండి. అట్లా చెప్పిన వాళ్ళు కనుక ఉంటే మీరు అన్నట్టు ఎస్, వారి మార్గాన వెళ్ళండి, సాధన చెయ్యండి. కొన్ని వేల జన్మలు ఎత్తినప్పటికీ అహంకారం మిగిలి ఉన్నంత వరకు మరి సాధన సాగుతూనే ఉంటుంది. మరి నవ్ ఈజ్ ది రియాలిటీ. జన్మతో మీకేం పని? జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? దాని జోలికి పోవద్దు, విచారించండి. ఇంత చెప్పినా ఇంకా నేను చేస్తాను సాధన అంటే చెయ్యండి, వద్దనెవరు అంటలే. దానివల్ల మీరు కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. తిరిగి మానవ జన్మ వస్తుందో, పశు జన్మ వస్తుందో, ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలుసు? వచ్చిన ఈ జన్మని సత్యాన్వేషణలో కాక సాధనలో మునిగి తేలితే ఏం సాధిస్తారు? ఆలోచించండి. మంచిది, మౌనమే శరణ్యం. అంతేకాదు, చివరిగా 2 మాటలు మాట్లాడతాను. మహర్షిని చెప్పమనండి, నేను ఈ సాధన చేసి విచారం చేసి ఆత్మను తెలుసుకున్నానని లేదు కదా. నేను అదే చెబుతాను. నాకు గురువు కూడా ఎవరు లేరు, నా ఆత్మే నాకు గురువు. అది ఎందుకు ప్రకాశించింది ఎవరికి తెలుసు? నాకు శాస్త్రము తెలియదు, ఏ సాధన చెయ్యలేదు. కనీసం ఇది కావాలని, ఇది వద్దని కూడా నా చిన్నతనంలో కూడా నేను అనుకోలేదు. కనుక సాధన లేదని తెలుసుకోవటమే సాధన. పోనీ చెయ్యండి, మీకు తోస్తే చెయ్యండి. ఓకే, విచారించండి, మీకే అర్థమవుతుంది. మౌనమే
సాధన అనుకుంటే అది సాధన, ఊరక ఉండుటే శ్రేయస్కరం.